హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. చూస్తున్నారు కదండి, ఇలా అందమైన జడలంటూ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అంటూ లేటెస్ట్ స్టైల్గా పూలతోని ఎంత అందంగా డెకరేట్ చేసుకుంటున్నారు కదండి. చూస్తున్నారు కదా, ఇది మంచి ట్రెండింగ్ ఉంది కదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా మల్లెపూలు అంటూ ఇలా వదిలేసేసుకోవడము చాలా అందంగా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇదైతే పక్కా ట్రెండింగ్. ఎంత బాగుంది కదండి. అప్పుడు మనం చిన్నగున్నప్పుడు మనకు సమ్మర్ రాగానే మళ్ళీ పూజ అంటూ వేసేస్తుండే కదా మన పెద్దవారు. ఇప్పుడు ఇలా పూలు అంటూ ఇలా వదిలేసుకుంటున్నారు. అండ్ వెరైటీస్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అంటూ మారిపోతున్నాయండి. అంటే మనం మళ్ళీ బ్యాక్ అంటూ వెళ్ళిపోతున్నాం. అంటే ఎలా అంటే మనం అమ్మమ్మ వాళ్ళు మనకి వేసే జడలు, వాళ్ళ అల్లికలు అన్నీ చూస్తున్నారు కదా. ఇదైతే పక్కా ట్రెండింగ్ అంటే ఇదైతే చాలా ట్రెండింగ్ ఉంది. ఈ స్టైల్ ఆఫ్ హెయిర్ని డిజైన్ చేసుకోవడం చాలా బాగుంటుందండి. పిల్లలకైనా అంటే పెద్దవారికి అంటే టీనేజ్ గర్ల్స్కి, మ్యారేజ్ కాబోయే గర్ల్స్కి ఇలాంటి అందమైన జడలు అంటూ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మంచి మంచి హెయిర్ డ్రెస్సింగ్స్ అంటూ ఉన్నాయి. అండ్ స్టైలిష్ కూడా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకు వచ్చేస్తాయి. ఆల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా నాకు హెల్త్ అంటూ బాగాలేదు కాబట్టి కొద్దిగా వీడియోస్ అంటూ డిలే అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా అందమైన జడలు అంటూ మనం ఈ పండుగలకైనా బతుకమ్మకైనా ఇలా పిల్లలకంటూ ఏ ఫంక్షన్ అయినా ఇలా మంచిది ఒకటి సెలెక్ట్ చేసుకొని పిల్లలకంటూ వేసేసుకుంటే మనమైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము వేసుకునే ట్రెండింగ్ డ్రెస్సెస్ దగ్గర నుంచి యాక్సెసరీస్ ఇవన్నీ చాలా మార్కెట్లో అంటూ వచ్చేసాయండి. ఎలా అయిపోతుందంటే ఇంకా ఈ మంత్లో ఉన్న నెక్స్ట్ మంత్లో అంటూ ఉండట్లేదు. ఎందుకంటే ట్రెండ్ అంటూ అలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ట్రెండ్తో పాటు మనం కూడా చేంజ్ కావాలి కదండి. మన పిల్లలకైనా మనమైనా మంచిగా పండుగలకు రెడీ అయిపోయి ఇలా అందంగా కనిపిస్తే చాలా బాగుంటుంది. ఇంకా మల్లెపూలైనా మీ దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా డెకోరేట్ చేసుకున్నా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇలాంటి అందమైన జడలు అంటూ వేసేసుకొని మంచిగా హెయిర్ స్టైల్ అంటూ చేసుకున్నారనుకోండి చాలా అందంగా కనిపిస్తారు. అండ్ హెయిర్ గ్రో సిరమ్ కూడా నేను మీకు ఒకటి చెప్తానండి. అది కూడా మంచిగా హెయిర్ సిరమ్ పెట్టుకున్నా మనం కూడా హెయిర్ అంటూ మంచిగా గ్రో అవుతుంది. అండ్ అది మీకు త్వరలోనే నేను మీకు చెప్తాను. అండ్ చూస్తున్నారు కదండి, ఇలా మంచి మంచి హెయిర్ స్టైల్స్ అంటూ చేసేసుకుంటే చాలా బాగుంటారు. ఓకే అండి, ఇలాంటి మంచి మంచివి అంటూ వీడియోస్ అంటూ మీకు అప్లోడ్ చేస్తానండి. ఇదైతే మీరు చూసి ఎంజాయ్ చేయండి. మీకు నచ్చినది ఏదైనా హెయిర్ స్టైల్ అంటూ పిక్ చేసుకొని అందంగా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే పెట్టే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్. బాయ్, నమస్తే.